హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో చెగోడీల రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అస్సలు శనగపిండి వాడకుండా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తోనే మనం ఈ చెకోడీలని అయితే తయారు చేసుకోవచ్చు. మరి ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టీ తాగేటప్పుడైతే ఇవి చాలా అంటే చాలా బావుంటాయి. పిల్లలకి హాలిడేసే కాబట్టి ఇవి చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో ఒక గ్లాసు బియ్యపిండిని వేసుకోవాలి. ఇది జల్లించి తీసుకోవాలండి. ఇలా జల్లించి దీనిలో వేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యపిండికి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. 1.5 అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువ ఉప్పు అయితే వేయకండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. ఈ నువ్వులు మనం బాగు చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుని కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే చాలా బాగుంటుందండి కొద్దిసేపు ఉడకడానికి. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా కట్ చేసుకుని దీనిలో వేసుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకుని కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇది గట్టిపడుతూ ఉన్నప్పుడు మనకి తెలుస్తుందండి ఎప్పుడు కట్టేయాలనేది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇది పూర్తిగా చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు చల్లారిన తర్వాతే చూపిస్తున్నాను. ఇది పూర్తిగా చల్లారిపోయిందండి. మనం చెకోడీలు చేసుకోవడానికైతే పిండి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొంచెం పిండిని తీసుకుని ఇలా చపాతీ పీట మీద ఒత్తుకుంటూ ఈ విధంగా రోల్ లాగా చేసుకుని ఈ విధంగా చుట్టేస్తే చెకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. మిగిలిన పిండి అంతటిని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. మళ్ళా చూపిస్తానండి. ఇది ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మడుచుకోవాలి. అంతేనండి, చెకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసేసుకుని నాకైతే ఇన్ని వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెకోడీలని వేసేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అతుక్కుపోవండి. ఎన్ని వేసినా బాగానే వేగుతాయి. ఈ చెకోడీలు వేగడానికి కొంచెం సమయం అయితే పడుతుందండి. కావాలి అంటే మీరు 2 సార్లుగా అయినా వీటిని వేయించుకోవచ్చు. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకోవడం వల్ల ఈవెన్గా చెకోడీ అయితే వేగుతుందండి. అంతేనండి, చెకోడీల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఈవినింగ్ స్నాక్గా కానీ టీ తాగేటప్పుడైతే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.